భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట వర్షం కారణంగా కాస్త ముందుగానే ఆగిపోయింది. ఆట నిలిచిపోయే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 83.4 ఓవర్లలో 265 పరుగులు చేసింది. భారత్ విధించిన కొండంత స్కోరు ముందు శ్రీలంక ఫాలో ఆన్ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే ఇంకా 39 పరుగులు చేయాల్సి ఉంటుంది. టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచినా లంక యంగ్ బ్యాటర్లు గట్టిగా పోరాడుతూనే ఉన్నారు. తన కెరియర్ లో రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న పసింధు సూర్య బండారా 80 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక తన అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన సోనాల్ దినుషా 85 పరుగుల నాట్అవుట్ తో బాధ్యయుతంగా ఆడుతూ సెంచరీ దిశగా సాగుతూ లంకను ఆదుకున్నాడు. భారత బౌలర్ల పేసర్ ప్రసిద్ధి కృష్ణ, స్పిన్నర్ మానవ్ సుతార్ చెరో 3 వికెట్లతో లంక బ్యాటింగ్ లైనప్ ను దెబ్బ కొట్టారు. అయితే ఇప్పటికే 3 రోజులు పూర్తయింది. మిగిలిన 2 రోజుల్లో తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంకను మిగతా 2 వికెట్లు తీయడం, ఆ తర్వాత మరో 10 వికెట్లను తీయాలి. ఇలా మొత్తంగా టీమిండియా ఈ రెండో టెస్టులో గెలవాలంటే 12 వికెట్లు తీయాల్సి ఉంటుంది. మరోపక్క టీమిండియాకు మరో ప్రమాదం పొంచి ఉంది. కొలంబోలో తుఫాన్ హెచ్చరికలు లేకపోయినప్పటికీ ఈ టెస్టు మ్యాచ్ వర్షాకాలంలో నడుస్తుండడం అడపదడప వచ్చి మ్యాచ్ ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పటికే రెండో రోజు మూడో రోజు వర్షం అంతరాయం వల్ల కొన్ని ఓవర్ల పాటు మ్యాచ్ నిలిచిపోవాల్సి వచ్చింది. ఇక 4వ రోజు ఈ రోజు కూడా వర్షం పడే అవకాశం ఉందా అంటే అవునని సంకేతాలు వినిపిస్తున్నాయి వెదర్ రిపోర్ట్ నుంచి. అయితే మ్యాచ్ పూర్తిగా నిలిచిపోయేంత కాకపోయినా గంట అరగంట లోపు మళ్లీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. ఏది ఏమైనా టీమిండియా గెలవాలంటే 2 రోజుల్లో 12 వికెట్లతో పాటు వర్షం కూడా అంతరాయం లేకుండా మ్యాచ్ సజావుగా సాగుతేనే ఈ రెండో టెస్టు టీమిండియాకు గెలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా టీమిండియాకి ఈ రెండో టెస్టు గెలిచి 2-0తో క్లీన్ స్వీప్ చేయడంతో WTC పాయింట్ల ర్యాంకింగ్స్ లో 4వ స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. దీంతో టీమిండియాకి ఈ రెండో టెస్టు గెలవడం ఎంతో ముఖ్యం.